హాయ్ అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ కర్రీ గ్రేవీ చాలా థిక్‌గా వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎప్పుడు చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇదొచ్చేసి రైస్‌లో గానీ, రోటీలో గానీ చాలా బావుంటదండి. సో, దానికోసం ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని, అందులో సాల్ట్ వేసుకొని ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, మీ టేస్ట్‌కి తగ్గ పసుపు, కారం, అలానే ధనియా పౌడర్, కొంచెం మ గరం మసాలా, ఓ చికెన్ మసాలా, అలానే కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకొనైతే పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మనం గ్రేవీ కోసమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం అంటే వెల్లుల్లి, అలానే అల్లం, అంటే మనం చికెన్ తీసుకునే దాన్ని బట్టి అల్లం, ఎల్లిగడ్డ తీసుకోవాలి. అలానే కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం జీడిపప్పు, ఒక టమాటో, అలానే కొంచెం స్పైసెస్. ఎక్కువ కారం తినే వాళ్ళైతే కారం గానీ, స్పైసెస్ గానీ ఎక్కువ వేసుకోండి. ఇదంతా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలానే పుదీనా, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని, అందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్నదైతే ఒక 2 ఆనియన్స్, లేకపోతే పెద్దదైతే ఒక ఆనియన్ వేసుకొని, అందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకుంది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ఏందంటే మనకు అంటే పచ్చి స్మెల్ అనేది లేకుండా పోతది. అంటే మనకు కొంచెం పచ్చి స్మెల్ ఉండకుండా మంచిగా అంటే ఫ్రై అయిపోతదండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి ఆయిల్ మొత్తం పైకొచ్చేదాకా అయితే కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకసారి బాగా మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది వేసుకొని ఒకసారి బాగా కలిపేసి, ఇప్పుడు ఇదొచ్చేసి ఒక 10-15 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి అదే విధంగా అయితే అంటే తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతదండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ ఒకసారి చూసుకోండి, సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం దగ్గరకై మనకు ఆయిల్ అనేది మొత్తం గ్రేవీ చిక్కగా అయ్యి ఆయిల్ పైకొచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో అయితే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలండి. సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. గ్రేవీ కూడా చాలా థిక్‌గా వస్తది. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.